హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితంలో నవ్వడం నేర్చుకోవాలి, నటించడం కాదు. నలుగురిని నవ్వించడం తెలుసుకోవాలి, ఏడిపించడం కాదు. అయినా ఎందుకో ఈ రోజుల్లో నటించిన వాడే నవ్వుతున్నాడు హ్యాపీగా, నలుగురిని ఏడిపించిన వాడే సంతోషంగా ఉంటున్నాడు. ఎదగాలనుకుంటున్న వాడికి చెయ్యి అందించు. రేపు ఎప్పుడైనా నీకు అవసరమైనప్పుడు మరొకడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ గెలుపు కోసం ప్రయత్నించు, ఎప్పటికైనా గొప్పవాడివి అవుతావు. ఎదుటివారి ఓటమిని కోరుకోకు, ఎప్పటికీ చెడ్డవాడిగానే మిగిలిపోతావు. ఎప్పుడూ మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. గాయం చేసిన గతాన్ని మరచిపోవాలి, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. కష్టం ఒకరు కావాలనుకునేది కాదు, సంతోషం ఎవరు అమ్మేది కాదు. ఈ రెండు జీవితం ఇచ్చిన అనుభవాలే, స్వీకరించక తప్పదు. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఒంటరిగా నిలబడగలిగే ఓర్పు, సింహంలా తలబడగలిగే నేర్పు ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా ఏమీ చేయలేదు. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా ఎక్కువగా తింటే విరక్తే వస్తుంది. కొంతమంది మనుషులకి కూడా అంతే. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకి మనపై విరక్తే వస్తుంది. అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. పక్కింటి పొయ్యిలో ఏమి వండుతున్నారో అని గమనించడం కంటే మన ఇంట్లోని పొయ్యిలో ఏమి మాడిపోతుందో అని గమనించుకోవడం మేలు కదా. మన మంచిని కోరుకునే వాళ్ళు వీధి దీపాలు లాంటివారు. గమ్యాన్ని మన దగ్గరకు తీసుకురాలేకపోయినా దాన్ని చేరుకునే మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. ఏది శాశ్వతం? నచ్చిన జీవితం లేనప్పుడు ఉన్న జీవితాన్ని నచ్చినట్లుగా మార్చుకోవాలి. మన కోసం మనం బ్రతకడం కాదు, మన అనుకున్న వాళ్ళ కోసం కూడా బ్రతకడమే జీవితం. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే ముసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించు. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో, ఏ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు, కానీ కొన్ని పరిచయాలు మాత్రం కడవరకు జ్ఞాపకాలై నిలిచిపోతాయి. నిన్ను వద్దు అనుకున్నోళ్ళ జ్ఞాపకాలను పునాదులతో సహా కూల్చేసేయి. కొత్త ఆశయాలతో ఒక గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకో. ఆలస్యమైనా పర్లేదు. ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, గొప్ప గుణపాఠమే.
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.